ముహూర్త బాల శిక్ష, ఏకాదశి నిర్ణయం 3. ఏమండి, ఏకాదశి నిర్ణయం ఇంత లెందీగా చెప్తున్నాను అంటే దాంట్లో ధర్మ సూక్ష్మం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది జ్యోతిషం మీద, ఈ యొక్క గ్రహ సంచారం, పంచాంగాల మీద జీవనం చేసే వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాదశి నిర్ణయం గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఏకాదశి విషయంలో మాధ్వ ఏకాదశి నిర్ణయం వేరు, స్మార్త ఏకాదశి నిర్ణయం వేరు, వైష్ణవ ఏకాదశి నిర్ణయం వేరు. మీకు కనీసం మీ మీ విధానాల్లో ఇక్కడ ఆ విధానాలని తెలుసుకోకుండా ఎవరైనా పంచాంగాల్లో తేడా వచ్చినప్పుడు విమర్శించడం అనేది పొరపాటు అవుతుంది, తప్పు అవుతుంది. ఇక్కడ మనకంటూ ఒక క్లారిటీ కావాలి. కొన్ని సందర్భాల్లో పంచాంగకర్తలు మరి కొన్ని విషయాల్లో పొరపాటు పడుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అలాగే శాస్త్రంలో ఉన్నదాని విధానంగా అక్కడ మనం విషయం చెప్పి ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇందులో పొరపాటు పడిందని చెప్పి దాన్ని సరి చేసుకోగలరని చెప్పడంలో మన గౌరవం నిలబడుతుంది. అంతేగాని ఏదో ఒకసారి పొరపాటు జరిగిందా అని చెప్పేసి విక్రింపుగా మాడితే మనం చిన్న చిన్న కాగితాలు రాసేటప్పుడే ఏదో పొరపాటు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు పంచాంగతలు అంత పెద్ద పంచాంగ విషయంలో ధర్మ సూక్ష్మాలు రాసేటప్పుడు అక్కడ పొరపాటు పడితే వచ్చేటువంటి సమస్య జనరల్గా సహజంగా అందరూ అనుష్ఠిస్తూ పొరపాటు పడతారు కాబట్టి తప్పే, పడకుండా ఉండాలి సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం. ఒకవేళ పడితే మనం మాత్రం మన యొక్క పరిగణనలో మనం దాన్ని విమర్శించకూడదు. తర్వాత ఇక్కడ నిన్న 9 రకాల విధానాలు చెప్పుకున్నాం. ఇప్పుడు విద్ధాభేద నిరూప్యంతే అని చెప్పేసి ఈ వ్రతనిర్ణయ కల్పవల్లో కొన్ని విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. విద్ధాధిక ద్వాదశిధిక యథా, దశమి ఒక 16 విఘడిల వ్యాప్తి సూర్యోదయం దగ్గర నుంచి ఉంది. మొత్తం ఏకాదశి ఉంది ఆదివారం నాడు. ఆదివారంతో ఉదాహరణ పోలిక చేసామంతే. ఆదివారమే వాల్సిన అవసరం, సోమవారం వచ్చు, మంగళవారం వచ్చు, బుధవారం వచ్చు, అది ఇక్కడ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం కేవలం ఒక వారానికి పోలిక చేసి ఉదాహరణగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ ఏకాదశి నిర్ణయానికి కొన్ని ఎపిసోడ్లు పట్టింది కదా అని చెప్పేసి ఇది సాగదీసామనుకోదు, మొత్తం సబ్జెక్టే కంప్లీట్గా. సరే, తర్వాత ఏకాదశి సోమవారం 30 గడియలు ఉంది. ద్వాదశి మంగళవారం 1 గడియ ఉంది. ఇయం ప్రథమ అత్ర విద్ధాపరైవ సర్వైర్పోష్యా ఉక్తం చ నిర్ణయ సింధో విద్ధాధిక ద్వాదశీ చ బహుళా యది వా భవేత్ అవిద్ధా తత్ర సర్వైశ్చ ఉపోష్యో మనుజైః పరా. ఇక్కడ ఏమయ్యా మంగళవారం వచ్చింది కదా, మరి ఇక్కడ సోమవారం నాడే అంటే 16 విఘడియలు దశమి నాడు ఉండి మొత్తం ఇంకా 59 గడియల 45 విఘడియలు ఏకాదశి ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు. స్మార్త ఏకాదశి నిర్ణయంలో ఏకాదశి సోమవారం నాడు సూర్యోదయం దగ్గర నుంచి 30 విఘడియలు ఉంది. మంగళవారం నాడేమో అక్కడ ద్వాదశి 1 గడియ ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం కంప్లీట్గా అందరూ కూడా ఏకాదశి నాడే అంటే సోమవారం నాడే, ఆ మధ్య రోజు అయినటువంటి సోమవారం నాడే అందరూ కూడా ఇక్కడ ఉపవాసం చేయాలి అనేటువంటిది నిర్ణయ సింధు వాక్యం ప్రకారంగా నిర్ణయం చేశారు. విద్ధాధిక ద్వాదశి సమాయథ అన్నాడు. తర్వాత దశమి ఒకవేళ 16 విఘడియలు మాత్రమే ఉంది, అంటే సుమారుగా సూర్యోదయం దగ్గర నుంచి 6 నిమిషాల వ్యాప్తి మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భాల్లో పంచాంగాలు చూసేటప్పుడు మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఊరికి మారిపోయే లక్షణాలు ఉంటాయి ఇక్కడ. కారణం అంటే సూర్యోదయం మారుతూ ఉంటుంది. ఇప్పుడు 16 విఘడియలు ఇంచుమించుగా రాజమండ్రిలో ఉందనుకోండి, విజయవాడకి అది సుమారుగా 6 విఘడియలే అవుతుంది దగ్గరగా. మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసలు 6 విఘడియలు కూడా మిగలదు. కాబట్టి పంచాంగంలో 6 విఘడియలు రాసింది, 16 విఘడియలు రాసింది అనేసి సహజంగా రాజమండ్రి బేస్ పంచాంగాలనే చూస్తూ ఉంటాం. మరి మన ప్రాంతానికి వచ్చేసరికి ఆ సందర్భంలో మారిపోతుంది. అందువల్ల దేశాంతర సంస్కారం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన కావాలి. మన ముహూర్త బాల శిక్షలో దేశాంతర సంస్కారాల గురించి చాలా విపులీకరణగా మాట్లాడుకున్నాం, మీరు గమనించుకోవచ్చు ఒకసారి వెనక్కి తిరిగి. మరి అందరూ కూడా పంచాంగంలో 2 నిమిషాలు కలుపుకోవాలని రాశారు, 3 నిమిషాలు కలుపుకోవాలని రాశారు అని చెప్పేసి పిచ్చి వాళ్ళే కలిపేసుకుంటూ ఉంటారు. ఈ కలపడాలు తీయడాలనే పాత పద్ధతి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ స్టాండర్డ్ టైం, దాని ప్రకారంగా మనం వాచ్ చూస్తున్నాం. ఢిల్లీలో టైం వేస్తే ఆ టైంకి అందరి టైంలు అదే టైం ఉంటుంది. ఢిల్లీలో 5:30 అని అంటే మనకు కూడా 5:30. ఢిల్లీకి ఇక్కడికి సంస్కారం ఏమన్నది మన వాచిలో. మన వాచిలో సంస్కారం లేనప్పుడు మన పంచాంగంలో దాన్ని సంస్కారం చేస్తాం. ఇంకా సంస్కారం చేసావు కానీ నీ వాచి ఏం చూపిస్తోంది. కాబట్టి ఆ పంచాంగానికి తగ్గట్టుగా ఆ గణితానికి ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా మార్చేసి పంచాంగాలను కూడా ప్రింట్ అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా విధానాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఐఎస్టీ ప్రకారంగా మార్చిన పంచాంగాలు ఉన్నాయి, ఐఎస్టీ ప్రకారం మార్చని పంచాంగాలు ఉన్నాయి. కాబట్టి వాటిని చూసుకుని మీరు దాని ప్రకారంగా వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఆ సందర్భంలో
విద్యాధిక ద్వాదశి సమానేసరికి ఏకాదశి నాడేమో ఒక 20 ఘడియలు ఉంది సోమవారం నాడు. ఆ రోజున ఏష్యంగా ఏమైందంటే ద్వాదశి వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అత్ర విద్యాపరేవ సోమవాసరేరుపోష్య విద్యాధిక ద్వాదశీ సమత అన్యాతి వైది తత్రోపోష్యోపరేవ స్యాత్ గృహస్థైశ్చ ముముక్షుభి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏకాదశి 20 ఘడియలు మాత్రమే ఉండి ఆ వెంటనే ద్వాదశి 59-40 ఉంది కదా. అందువలన మరి ఆ సోమవారం నాడు ఏకాదశి ప్లస్ ద్వాదశి 2 ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ త్రయోదశి ప్రవేశించిన మరునాడు మంగళవారం నాడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు సోమవారం నాడే మరి ద్వాదశితో విద్యతో గ్రహించినప్పటికీ కూడా సోమవారం నాడు ఉపవాసం చేయాలి మరి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ కొంచెం సమస్యాత్మకమైన అంశాలు ప్రస్తావనలో వస్తూ ఉంటాయి. విద్యాధిక ద్వాదశీ సమత అన్యాతి వై యది తత్రోపోష్యో ప్రయవస్యాత్ గృహస్థైశ్చ ముముక్షుభి. ఇక్కడ అందరూ కూడా ఏకాదశి నాడు ద్వాదశి వచ్చి మొత్తం అక్కడ ప్యాక్ అయిపోయింది. మర్నాడు సూర్యోదయానికి త్రయోదశి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ మర్నాడు సూర్యోదయం వరకు కూడా ద్వాదశితో సరిపడిపోయింది. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఏకాదశికి సహజంగా మనం నిన్నటి రోజున చెప్పుకున్న వాటిల్లో వెనక్కి వెళ్ళిపోయాం. దశమి నాడు మరి ఉపవాసం చేసి ఏకాదశి ఆ సూర్యోదయానికి ఉన్నప్పటికీ కూడా ద్వాదశి ఏష్యంగా వచ్చింది. ఆ ద్వాదశి ఏష్యంగా వచ్చి అక్కడ ద్వాదశి సమ అన్నాడు. అంటే 20 ఘడియల ఏకాదశి, 59 ఘడియల 40 ఘడియల ద్వాదశి కలుపుకుంటే 60 ఘడియలు పూర్తయిపోయింది. ఇక్కడ ద్వాదశి సమ అంటే అది. మరి ఆ సందర్భంలో సోమవారం నాడే ఇక్కడ మనం సర్వైరూపోష్య సోమవాసరే సర్వైరూపోష్య అంటే ఆ దశమి ఘడియలు ఉన్న రోజున కాదయా, ఏకాదశి ఘడియలు ఉన్న రోజునే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి రోజు మనం చెప్పుకున్న వాటిలో ఏం చెప్పుకున్నాం? దశమి ఉంది సూర్యోదయానికి, మర్నాడు ఏకాదశి నాడు సూర్యోదయానికి ఏకాదశి కొంచెంగా ఉండి ద్వాదశి ఏష్యంగా వచ్చింది. అప్పుడు ముందుకు వెళ్ళిపోయి దశమి నాడు ఏకాదశి స్మార్త ఏకాదశి అని రాసి ఏకాదశి నాడేమో ద్వాదశి పారణ చేయాలి. ఇది స్మార్తుల విషయంలో, వైష్ణవుల విషయంలో కాదు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంక మూడో పాఠం తృతీయ విద్యాధిక ద్వాదశీహీనాయథ. సుమారుగా 16 విఘడియలు అంటే 6 నిమిషాల కాలం దశమి ఉంది. తర్వాత 20 విఘడియల కాలం మర్నాడు సోమవారం నాడు ఏకాదశి ఉంది. సూర్యోదయం దగ్గర నుంచి అక్కడ ఏష్యంగా ద్వాదశి 59 ఘడియల 30 విఘడియలు వచ్చింది. తర్వాత ఆ సందర్భంలో ఆదివారం నాడు ఏం చేయాలంటే తత్ర పూర్వవిద్ధ భానువాసరే గురభిరుపోష్య శుద్ధాత్ సోమవాసరే యద్భిరుపోష్య వశిష్ఠ యదా విద్యాధికాహీన ద్వాదశి యదా యది వా భవేత్ విద్ధోపోష్యో గృహస్థైస్తు యతిభిస్తూతరా ఇది. ఇక్కడ ఈ దశమి నాడేమో 16 విఘడియలు ఉంది. 16 విఘడియలు ఉదాహరణ చెప్పాం. 16 విఘడియలే ఉండాల్సిన అవసరం లేదు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు విఘడియలు. ఆ ఏకాదశి నాడు మళ్ళీ సూర్యోదయం తర్వాత ఎంతో కొంత ఏకాదశి విఘడియలు ఉండి ఆ రోజు ద్వాదశి ఏష్యంగా వచ్చి త్రయోదశి కూడా సంపర్కం అయింది. మళ్ళీ సూర్యోదయ పూర్వం జస్ట్ ఒక అరగ విఘడియో పావు విఘడియో అయితే ఒక ఘడియ కాలము ఏకాదశితో పాటు ద్వాదశితో పాటు ఏష్యంగా ఉన్న ద్వాదశితో పాటు త్రయోదశి కూడా ఎంటర్ అయిపోయింది. మనం అవమా త్రయోదశి స్పృకులను చెప్పుకున్నాం ముహూర్త బాధిక్షల ప్రారంభంలో. అది చూస్తే మీకు అర్థమవుతాయి, ఇట్లాంటి తిథులు వస్తాయని. పంచాంగాలు చూసినా అర్థమవుతాయి. సంవత్సరం మొత్తం మీద ఇట్లాంటివి 4-5 సార్లు వస్తూ ఉంటాయి. ఇది ఒకవేళ అట్లాగా ఆ తిథులు ఏకాదశి నాడే వచ్చినాయి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ముందు రోజు అయినటువంటి దశమి ఘడియలు ఉన్నాయే, దశమి ఘడియలతో కూడుకుంటున్న ఏకాదశి నాడేమో గృహస్థులందరూ కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత ఏకాదశి నాడు ద్వాదశి ఏష్యంగా వచ్చి ఆ తర్వాత త్రయోదశి కూడా కలిసింది. ఆ రోజునేమో యతీశ్వరులు ఆ రోజున ఉపవాసం చేస్తారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. గృహస్థులకి యతీశ్వరులకి కొంచెం భేదం. చతుర్థ విధానం విద్యాసమా ద్వాదశ్యాధికాయథ. ఒకవేళ దశమి నాడు మరి కొన్ని విఘడియలు ఏవో ఉన్నాయి, సుమారుగా 10 విఘడియలు అని చెప్పాడు. మిగతా పార్ట్ ఆ రోజు మిగతా పార్ట్ అంతా చక్కగా ప్యాక్ చేసి ఉంటాయి. ఇవాళ సూర్యోదయం దగ్గర నుంచి కొన్ని విఘడియలో దశమి ఉండి అక్కడి నుంచి ఏకాదశి పరిపూర్ణంగా మర్నాడు సూర్యోదయానికి ప్యాక్ అయిపోయింది. తర్వాత ద్వాదశి పూర్తిగా ఉంది. ఆ తర్వాత ద్వాదశి మళ్ళీ కొంచెం వృద్ధి వచ్చి 3 రోజున అంటే ఆదివారం నాడు దశమితో పాటు ఏకాదశి ప్యాక్ అయిపోయింది. సోమవారం నాడు ద్వాదశి వచ్చింది. మంగళవారం నాడు ఉదయానికి కొంత ద్వాదశి మిగిలింది. ఇట్లాంటి సందర్భం వచ్చింది సహజంగా. అంటే అది ఎట్లాంటి సందర్భాలు వస్తాయంటే దశమి ప్రమాణం ఒక 58 ఘడియలు అంటే దశమి ఆరంభం నుంచి ఎండింగ్ దాకా ఉన్నది. అప్పుడు ఏకాదశి 59 ఘడియలుగా ఉండి దశమి ఏకాదశి యొక్క అంత్య ఆరంభాలు. అప్పుడు ద్వాదశి సుమారుగా 61 ఘడియల దాకా ఉన్న 59 ఘడియల నుంచి
59:30, 59:30 గడియల దాకా ఏకాదశి ఉండి, ఆ వృద్ధిలో ద్వాదశి కనుక 60 గడియల దగ్గర నుంచి 60 గడియల దగ్గర 61 గడియల దాకా కనుక పెరిగితే అప్పుడు దాని ప్రభావంగా అక్కడ మనకి ఈ విధానాలు వస్తుంటాయి. ఇది మన బాణవృద్ధి రసక్షయం అనేటువంటి పూర్వ పద్ధతి పంచాంగ గణితాల ప్రకారంగా దీని ప్రకారంగా మనం చూసినప్పుడు చెప్తున్నాను. మిగతా వాటిలో కూడా ఇట్లాంటి సందర్భాలు వస్తూ ఉంటే చూసుకోవాలి దాన్ని మొత్తాన్ని కూడా. అలా వచ్చినప్పుడు యథా విద్ధా సమా బహ్విః ద్వాదశి యజ్ఞసో భవేత్ తత్ర సర్వైవ విద్ధైవ యుపోష్యో విప్రసత్తమైః అత సర్వైరపి విద్ధైవోపోష్య తథాచి బృహస్పతి అని చెప్పి బృహస్పతి చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పాడు. అలాగే కాళదర్శి గారు కూడా శేషాసు విద్ధాధిక ద్వాదశాధిక విద్ధాధిక ద్వాదశీ సమా విద్ధాసమా ద్వాదశ్యధికేత్యేతాసు తిసృషు ఏకాదశీషు దశమ్య విద్ధైపోష్యో ఉత్తరైపోష్యేత్యర్థః అని చెప్పుకుని వచ్చాడు. ఏమయ్యా, ఇవాళ పొద్దున కొన్ని ఘడియలు దశమి ఉండి కొన్ని ఘడియలో దశమి ఉండి ఆ రిమైనింగ్ పార్ట్ ఏకాదశి కంప్లీట్ అయిపోయింది. సూర్యోదయం మర్నాడు సూర్యోదయం వచ్చేసింది. అలాంటి సందర్భాన్ని మనవాడు ఏం చేశాడంటే ఇక్కడ దాన్ని 4వ పార్ట్గా ఏమన్నాడంటే విద్ధాసమా ద్వాదశ్యధిక అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి అంటే విద్ధయందే ఉపసించాలి అన్నాడు. అంటే విద్ధ సమానంగా ఉండి ద్వాదశతికం అయితే విప్రులు అందరూ కూడా ఆ విద్ధయందే ఉపసించాలని ప్రసిద్ధారు. మిగిలిన సర్వత్రు కూడా ఆ విద్ధయందలే చేయాలని చెప్పేసి కాళదర్శన్ గారు మిగిలిన వారంగా విద్ధాధిక ద్వాదశ్యాధిక విద్ధాధిక ద్వాదశిమ విద్ధాధిక సమాద్వాదశిక అనే మూడింటి యందు ఏకాదశి విషయమున ఆ విద్ధయందే ఉపవసించాలను అనగా ఉత్తర దినమందే ఉపవసించాలని భావం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా మరుసటి రోజే మన ఉపవాస క్రమం పూర్తి చేసుకోవాలని చెప్పేసి విషయాన్ని చెప్పుకుని వచ్చాడు. ఇక్కడ విద్ధాసమా ద్వాదశీ సమా తర్వాత విద్ధాసమా ద్వాదశమా ఒకవేళ దశమి సుమారుగా ఒక ఏదో 20 గడియలో 15 గడియలో ఉండి అక్కడి నుంచి మిగతా పార్ట్ మొత్తం ఆ రోజున మర్నాడు సూర్యోదయంతో ప్యాక్ అయిపోయేలాగా ఏకాదశి వచ్చేసింది. తర్వాత మరి సోమవారం అక్కడ కంప్లీట్ 24 అవర్స్ అంటే 60 గడియలు కూడా ద్వాదశి ఉంది. తర్వాత త్రయోదశి క్షయించి కొంచెం తగ్గి 59 గడియల మీద నిలబడింది. అక్కడ గృహస్థులందరూ కూడా దశమి నాడు ఏకాదశి ఏష్యంగా వచ్చిన సందర్భాన్ని పురుచుకొని అక్కడ ఉపవాసం చేయాలయా. సోమవారంలో ఆ ద్వాదశి నాడు పూర్తి కాలం అంతా కూడా ద్వాదశి ఉంది. ఆ మరుసటికి రోజుకి ద్వాదశి లేదు. అట్లాంటి సందర్భంలో సోమవారం నాడేమో మన యతీశ్వరులు అందరూ కూడా ఉపవాసం చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి ద్వాదశి సుమారుగా ఒక 15 గడియలో 20 గడియలో ఉండి ఆ రోజున మిగతా 59 గడియలు 45 గడియలు ఏకాదశి ఉండి ఆ దశమి నాడు మరి ఇందాకేమో అక్కడ ద్వాదశి వృద్ధి వచ్చింది. అందువల్ల మరుసటి రోజుకి ఉపవాసానికి వెళ్ళిపోండి రాబాయ్ అన్నాడు. ఇక్కడ ద్వాదశి ఏమైంది కరెక్ట్గా మళ్ళీ ద్వాదశి మొత్తం అంతా ఉంది. అందువలన ఆదివారం నాడే గృహస్థుల్ని ఉపవాసం చేసి సోమవారం నాడు యతీశ్వరుని ఉపవాసం చేయమన్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. ఇదా బ్రహ్మపురాణం చెప్పొచ్చాడు. సభారాజన్ ద్వాదశీ సమాయది తత్ర పూర్వ గృహస్థై స్యాత్ ఇది విస్తురా. ఇది ఇక్కడ ఈ విషయాల్ని మళ్ళీ మనం ఒక ధర్మసింధు గ్రంథం నుంచి కూడా కొన్ని పాయింట్లు తెచ్చుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. కాలనిర్ణయ చంద్రికలో నుంచి ఇక్కడ ఈయన సందర్భాన్ని బట్టి వశిష్ఠ సముద్రం నుంచి కొన్ని బృహస్పతి యొక్క వాక్యాలు, తర్వాత మరి బ్రహ్మపురాణం ఇట్లాంటి పురాణాల్లోంచి కొన్ని వాక్యాలు, కాలదర్శి చంద్రిక అనేటువంటి గ్రంథాల నుంచి విశేషాలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇది చెప్పుకుంటూ ఏ గ్రంథానికి ఆ గ్రంథాన్ని విడిగా చెప్పుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి కూడా తర్వాత మనకి కలుగుతుంది. దాని విషయాలని కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ విద్ధాసమా ద్వాదశీహీనాయథ ఒకవేళ దశమి కరెక్ట్గా ఎంతైతే ఉందో ఆ రోజున ఉదయం పూట ఒక గడియో అరగడియో ఉంటే ఆ రిమైనింగ్ పార్ట్ మొత్తం ప్యాక్ మర్నాడు సూర్యోదయం దాకా ఏకాదశి ప్యాక్ చేయబడి ఇంక మర్నాడు అంటే ఇది అవమాతృతీయ స్పృహలో చెప్పినట్టుగా ఒకే రోజు 3 తిథులు రావట్లా. అది గమనించుకోవాలి. ఇందానికి ఇప్పుడు చెప్పిన ఈ విద్ధతో కూడినటువంటి తిథుల యొక్క విషయంలో అది మీరు బాగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో ద్వాదశి ఏమో పూర్తిగా ఉంది, త్రయోదశి ఆ ద్వాదశి పూర్తిగా ఉండి కొంచెం తక్కువగా ఉంది, 60 గడియల లేకుండా కొంచెం తక్కువగా ఉంది సోమవారం నాడు. మంగళవారం నాడు త్రయోదశి మామూలుగా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ద్వాదశి నాడు కొంత త్రయోదశికి ప్రవేశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గృహస్థులందరూ కూడా ముందు రోజు దశమి నాడు కూడినటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు మరి ఇక్కడ మన పారణ కార్యక్రమంతో పూర్తి చేసుకోవాలి. యతీశ్వరులు మాత్రం మరుసటి రోజు ఆ ద్వాదశి నాడే ఉపవాసం చేసి త్రయోదశి నాడు వారు మళ్ళీ పారణ చేసే అవకాశాలు ఉన్నాయి. యథావిధా సమాహీన ద్వాదశి
ద్వాదశి భవేత్ ఇది పూర్వోపోష్య గృహస్థశ్చ యతిభిస్తూత్తరా స్మృతః యతిభిః ఉత్తరా స్మృతః యతీశ్వరులు మాత్రం యతీశ్వరుల చేత యతిభి అంటే తృతీయ విభక్తి యతీశ్వరుల చేత ఉత్తర స్మృతః మరుసటి రోజు వెళ్ళిపోతున్నారా అని చెప్పాడు. ఏవం త్రివిధా విద్ధా సమా నిరూపిత అత సప్తమి 7వ ఒక విధానం యథాహైన ద్వాదశతిగా యథా ఒక 40 విఘడియలు దశమి ఉండి ఆ రోజున ఏకాదశి ఉండి ఆ రోజున మళ్ళీ ఇందాకేమని చెప్పిన అవమాతృత్యు స్పృహగా రాలేదయ్యా అని చెప్పి 6వ ఒక పాయింట్ వరకు. ఇప్పుడు 7వ పాయింట్లో ఏమైంది, ఏకాదశి నాడు దశమి నాడు ఏకాదశి ఏష్యంగా వచ్చి ద్వాదశి కూడా కొంత కలిసింది. ఆ తర్వాత ద్వాదశి పూర్తిగా ఉంది, ఆ మరుసటి రోజు కూడా ద్వాదశి కొంచెం మిగిలింది. అంటే ద్వాదశి 3 రోజుల వ్యాప్తికి వచ్చింది సుమారుగా 60. ఇంత చేసి ఏమైనా ఎక్కువగా వచ్చిందంటే మొత్తం అంతా కూడా 61 గడియల మీదే కంప్లీట్ అయిపోయింది. దశమి నాడు ఏకాదశి వచ్చి ఆ వృద్ధిలో ఉండగా ఏష్యం వచ్చిందన్నమాట. వృద్ధిలో ఉండగా ఏష్యం వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాలు వస్తాయి. ఆ తిథులు వృద్ధిలో ఉండగా అప్పుడే జస్ట్ 55 గడియలు, 56 గడియలు, 57 గడియలు 1 by 1 ఒక్కొక్క గడియ పెరుగుతూ వెళ్ళిన తిథి. ఆ సందర్భంలో దశమి నాడు ఉదయం ఉన్న సమయానికి మళ్ళీ ఏకాదశి ఏష్యంగా వచ్చి ఆ రోజు ద్వాదశి కూడా కలిసి చివరిలో ఒక 10 గడియలో 20 గడియలో కలిసి అంటే 4 నిమిషాలు కానీ 8 నిమిషాలు కానీ కలిసి మర్నాడు ద్వాదశి పూర్తిగా ఉండి అవతల మర్నాడు ఉదయం పూట కూడా కొంత ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మరి సర్వైరపి విద్ధైవ పూర్వైవ భానువాసరే ఉపోష్య తదుక్తం సంగ్రహకారేణ అధికా ద్వాదశి యత్ర విద్ధా హీనా భవేత్ ఇది తత్రోపోష్యే విద్ధా స్యాత్ సర్వై పుణ్యమభిప్సుభిః అని చెప్పి పొందొచ్చాడు. ఇక్కడ 8వ విధానం విద్యాహీన దశి సమాయథ. ఒకవేళ 40 విఘడియలు మాత్రమే దశమి ఉంది, ఆ రోజున ఏష్యంగా మరి ఏకాదశి వచ్చింది, ఆ రోజునే మరి మన ద్వాదశి కూడా కొంత కలిసింది అయిపోయిందా. మరి మరుసటి రోజు సోమవారం నాడు ద్వాదశి పూర్తిగా 60 గడియలు ఉంది, మరి త్రయోదశి నాడు కూడా త్రయోదశి పూర్తిగా 60 గడియలు ఉండి ఆ త్రయోదశి వృద్ధిలో అవతల జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మరి ఆదివారం నాడే ఏకాదశి ఏష్యంగా వెళ్ళిపోయి ద్వాదశి కూడా కలిసిపోయింది కాబట్టి ఇంకా ఆ రోజునే ఏకాదశి అందరికీ కూడా రాసి ఆ తర్వాత కూర్మపురాణంలో విద్ధాహీన సమాయత్ర ద్వాదశి యజ్ఞసౌ భవేత్ ఉపోష్య తత్ర విద్ధైవ సర్వైర్ మనుజ పుంగవై అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా తర్వాత చివరి పాయింట్ మరి ఇక్కడ విద్ధాహీన ద్వాదశీహీన యథ దశమి నాడు 2 గడియలు దశమి ఉండి 57 గడియలు సుమారుగా కొంచెం అటు ఇటుగా ఏకాదశి ఉండి ద్వాదశి కూడా మర్నాడు సోమవారం 58 గడియలు ఉంది. అక్కడ భానువాసంలో సర్వై ఉపోష్య దశమి నాడు ఏకాదశి వచ్చి కొంచెం ద్వాదశి కూడా కలిసింది అంటే కనుక ఎప్పుడైనా ఏషియాలు వచ్చినప్పుడు ఉన్నాయి చూసారా. ఇక్కడ మొండిపాఠం ఈ 9 లాజిక్ ఏంటి అంటే దశమి నాడు ఏకాదశి వచ్చి అక్కడ ద్వాదశి కూడా కొంచెం అదే రోజున కలిసింది. అది ఆదివారం వచ్చు, సోమవారం వచ్చు, మంగళవారం వచ్చింది. ఉదయానికి దశమి ఉండి ఏష్యంగా ఏకాదశి ద్వాదశి కూడా కలిస్తేనేమో ఆ దశమి సూర్యోదయానికి ఉన్న రోజునే మనకు ఉపవాసాలు రాసేయాలి. ఒకవేళ దశమి నాడు ఏకాదశి కొంచెం స్ట్రైట్గా కేట్ కోసినట్టుగా మర్నాడు సూర్యోదయం వరకు ఉండి ఆ తర్వాత కనుక ద్వాదశి కనుక మరుసటి రోజు కనుక ఉంటే అప్పుడు ఏకాదశి ఉపవాసం మర్నాడుకి జరుగుతుందనే విషయాన్ని మీరు ఇక్కడ సూక్ష్మంగా గ్రహించుకోవాల్సిన విషయం. ఈ శుద్ధా విద్యా స్వరూపం సర్వాశ్చేత ఆశిదయ ఉదయాదుదయం రవే శుద్ధా ఇది వినిశ్చయ నారీ షష్ట్యాదు వై తిథి అని చెప్పి ఒక చిన్న వాక్యాన్ని చెప్పాడు. చాలా గొప్పదైనటువంటి విషయం ఇది. ఇక్కడ ఏంటంటే తిథులని సూర్యోదయం నుంచి మరోసారి సూర్యోదయం వరకు 60 గడియలు ప్రవర్తిస్తే అవి శుద్ధ తిథులు అంటారయ్యా. సూర్యోదయం నుండి మరోనాటి సూర్యోదయం వరకు ఏకాదశి తిథి కనుక ఉంటే దాన్ని శుద్ధ తిథి అనాలి. సూర్యోదయం తర్వాత కొంచెం దశమితో కనుక ఏకాదశి కనుక ఉంటే దాన్ని విద్ధ తిథి అనాలని చెప్పేసి కాలదర్శిలో చెప్పబడింది. సూర్యోదయ కాలంలో దశమి వేద స్మార్త విషయం, అరుణోదయ వేద అయితే కనుక వైష్ణవ విషయం అని భవిష్యత్తు పురాణం చెప్పింది. అరుణోదయం అంటే చెప్పాను నేను గతంలో ఒకసారి పొరపాటున 5 గడియలు చెప్పానండి, 4 గడియలే పంచరాత్రి విషయంలో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మార్చి చెప్పాను నేను రోజు పాఠంలో. అందువల్ల అది గమనించుకోవాలి. ఇక్కడ స్మార్త ఏకాదశి విషయాలని వైష్ణవ ఏకాదశి నిర్ణయాల గురించి మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.